అందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి సహకరించాలి. ఎందుకంటే వర్షం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి చెప్పిన దాన్ని త్వరగా చేసుకుంటూ మనం ఆ సమయం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. ఎవరు కూడా ఆలస్యం చేయకండి. మీకు ఇచ్చినటువంటి నెయ్యి ముందు పెట్టుకోండి. ఒక ఇసరాకులో వర్గాలు హోమం పొడి నవధాన్యాలు కలిపి పెట్టుకోండి. తూర్పు కూర్చున్న వాళ్ళు, తూర్పు ముఖంగా కూర్చున్న వాళ్ళు నెయ్యి వేయండి. మిగతా 3 జంటలు కూడా ఈ 3 వేళ్లతోటి, చూపుడు వేలు చిటికిన వేలు తాగకుండా మిగతా 3 వేళ్లతోటి ఆ ద్రవ్యాన్ని తీసుకొని స్వాహాని ఎప్పుడైతే వినబడుతుందో అప్పుడు దాంట్లో వేయండి. ఓం గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపవిశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిర్వేద స్వాహా. ఓం గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపవిశ్రవస్తమో రౌండ్గా ఉన్నదాంట్లో మాత్రమే వేయాలి. రౌండ్గా దాంట్లో మాత్రమే వేయాలి. పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టుకొని ఆ రౌండ్గా ఉన్నది కన్నా ముందు చిన్న రంధ్రంలోని రౌండ్గా ఉన్నది దాంట్లో మాత్రమే నీళ్ళు ఒక్క చుక్కగా వేస్తూ ఉంటారు. ఓం గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపవిశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిర్వేద స్వాహా. Swami